అంటే మొన్నటి వరకు మన ఎలక్షన్స్ ముందు 400 సీట్లు సాధిస్తాము అని చెప్పేసి చెప్పుకున్నారు, గత మెజారిటీ కంటే కూడా ఎక్కువ అని చెప్పేసి. ఆ సమయంలో కొంత హిందువులకు సంబంధించిన ఫిలాసఫీని కూడా ప్రాపగేట్ చేయడానికి మోడీ ప్రయత్నం చేశారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, నేను మా అమ్మకి పుట్టలేదు, నేను మామూలుగా ఒక దైవాంశ సంభూతుడిని లేదా స్వయంభువుని, నేను అంటే ఒక కార్యాన్ని తను చేయటానికి, అంటే ఇప్పుడు సంభవామి యుగే యుగే అనే శ్రీకృష్ణుడి స్థాయిలో ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు తిరుగులేని మోడీకి ఉన్న మెజర్ వచ్చింది. ఇప్పుడు అదేమో మన ఫెయిల్ అయింది. ఇప్పుడు అది ఫెయిల్ అయిన నేపథ్యంలో కొంత యూపీఏ హయాంలో ఏదైతే లౌకిక ప్రజాతంత్ర రాజకీయాలకి కొంత అంటే జనంలో ఇది దొరికిందో, స్పేస్ దొరికిందో, మళ్ళీ ఇప్పుడు అట్లా దొరికే అవకాశం ఏర్పడింది ఈ ఎన్నికల ఫలితాలు, అంటే వాళ్ళకి పూర్తిగా మెజారిటీ రాపట్టడం వల్ల. ఇప్పుడు దాన్ని కూడా నిన్న ప్రస్తావించారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ఇప్పుడు అయోధ్యలో కానీ ఫైజాబాద్లో కానీ ఇండైరెక్ట్గా ఆయన రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అంటే ఇప్పుడు అంటే గతంలో అయితే చాలా పెద్ద గొడవలు అయ్యాయి. ఇప్పుడు ఈయన హిందువుల మీద ఈ రకంగా మాట్లాడాడని. గతంలో కూడా ఆయన కొంత సమర్థించుకోవడానికి నేను కూడా హిందువునే, నా గోత్రం ఫలానా, అది ఇదని కూడా రాహుల్ గాంధీ చెప్పుకున్నాడు. అంటే ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు అంటే ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ ఎలా అయితే తిరుగులేని ఒక లౌకికవాదిగా తను ప్రొజెక్ట్ చేసుకున్నాడో, ఆ బాటలో ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చాడని చెప్పుకోవాలా. చాలా గొప్పగా అంశాన్ని రాహుల్ గాంధీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు నిన్న లోక్సభలోను. అదే మీరు చెప్పిన జవహర్లాల్ నెహ్రూ అంశ. మొన్నటి ఎన్నికల్లో మోడీ గారు రెండు వ్యూహాలతో ముందుకెళ్ళారు. ఒకటి, ముస్లింలని తిట్టారు, ప్రధానమంత్రి స్థాయిలో వాడకూడని భాష వాడారు. టూపీ వాలి అన్నారు, చొరబాటుదారులు అన్నారు, ఘూస్పెట్టి అన్నారు, ఇంకా చాలా అన్నారు, మద్రసా అన్నారు, ముల్లా అన్నారు, మాఫియా అన్నారు, అక్కడ ఆగల ఆయన ముజ్రా కూడా అన్నారు, ముస్లింలకు సంబంధించి ప్రత్యేకించి. ఒకవైపు అది. రెండో వైపు ఏం చేశారు, హిందూ సమాజానికి నేనే రక్షకుణ్ణి, భగవంతుడు నన్ను నేరుగా పుట్టించారు, నేను తల్లికి పుట్టినటువంటి వాడిని కాదు, నేరుగా దేవుణ్ణే పుట్టించినటువంటి ఇంకొందిగా ఓట్లు ఆ 400 నిజంగా చార్స పార్ అయితే నేనే దేవుణ్ణి అని కూడా చెప్పేవారు. ప్రస్తుతానికి అయితే భగవంతుడు నాకు పని కోసం నేరుగా పంపించాడని చెప్పారు. నేనేం భగవంతుడికి చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ భగవంతుడు తగ్గించాడు, ఆయన అన్ని చోట్ల కూడా తగ్గించాడు భగవంతుడు నా ఉద్దేశంలో. చూడండి, మీరు అయోధ్యని ఇష్యూ చేసి దాన్ని ఇనాగ్రేట్ చేసి అన్ని పనులు తానే చేసి ఎన్నికల ముందు చాలా భారీ మెజారిటీ సంపాదించేస్తాం, హిందువులందరూ కూడా మూకుమ్మడిగా మనకి ఓట్లు వేసేస్తారు అని నమ్మితే ఫైజాబాద్ అంటే అయోధ్య ఉన్న ఫైజాబాద్ అని ఓడిపోయారు. రాముడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ ఓడిపోయాడని రాహుల్ గాంధీ ప్రస్తావించాడు. ఇంకా చెప్తాను నేను, ఉత్తరప్రదేశ్లోనే చిత్రకూట్ ఉన్నది. చిత్రకూట్లోనే రాముడు చాలా కాలం ఉన్నాడు. పాదుకా పట్టాభిషేకం సన్నివేశం అక్కడే. భరతుడు వచ్చి, అన్న నువ్వు తిరిగి వచ్చేయాలి నాతో పాటు, నేను రాను అండము. రాముడు పాదుకల్ని భరతుడు తీసుకెళ్లే సన్నివేశం చిత్రకూట్లు జరిగింది. చిత్రకూటు అన్నట్టు లోక్సభ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఆ తర్వాత రామాయణ ప్రకారం నాసిక్కి షిఫ్ట్ అయ్యాడు. నాసిక్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. శూర్పణఖ రావడం, ఆమె ముక్కు చెవులు కోయటం, లక్ష్మణుడు నాసికం అంటే ముక్కు, ఆయన కోయటం వల్లనే ఆ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చింది. అక్కడ కూడా ఆ లోక్సభ స్థానం, నాసిక్ అనేది లోక్సభ స్థానమే. ఫైజాబాద్ అయితే అయోధ్య దాంట్లో భాగము, చిత్రకూట్ కూడా ఇంకో లోక్సభలో భాగం, బాద్రా దాంట్లో భాగము, నాసిక్ తనకు తానుగానే లోక్సభ. ఈ 3 చోట్ల కూడా బీజేపీ ఓడిపోయింది. రాముడు పుట్టిన చోట, రాముడి యొక్క ప్రధాన ఘట్టం రామాయణంలో సుందరకాండ జరిగిన చోట, మరో చోట, అన్ని చోట్ల కూడా ఆయన ఓడిపోయాడు. దీని అర్థం ఏమిటి? ఒకవేళ నువ్వు దైవాంశ సంబూధుని నేనని మీరే చెప్పుకున్నారు కాబట్టి ఈ మాట చెప్పాల్సి వస్తున్నది. ఒక నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడం పెద్ద విషయం కాదు, కానీ రాముని తాలూకు రాయబారి నేనే అని రాముడు నన్నే పంపించాడు అనేటువంటి పద్ధతులు మీరు మాట్లాడి రెండో మతాన్ని విపరీతంగా ఎన్ని రకాల తిట్టవచ్చునో, ఇంకో మతాన్ని ఎన్ని రకాల డేంజర్ ఉందో వాళ్ళ నుండి, పిల్లల్ని ఎక్కువగానే వాళ్ళు వగైరా భాష అంతా మాట్లాడి నడిపోవడానికి బహుశా రాముడే గుణపాఠం నేర్పాడు మీకని రాహుల్ గాంధీ అన్నాడు. అది మోడీని నోరు మూయించేటువంటి అంశం.
మీరు హిందువులు అంటే కాదు. ఇప్పుడు విద్వేషము హింస ఈ రెండు అంశాలని ప్రేరేపించేవాళ్ళు నిజమైన హిందువులు కాదని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారండి. అవును, అంటే మొదటి ఈ నుండి చెప్పింది బీజేపీ కదా. శివుడి బొమ్మ చూపెట్టి ఆయన అభయహస్తాన్ని ముందు పెట్టాడు, స్త్రీశూలాన్ని వెనక పెట్టాడు. ఆయనే శూలాన్ని వాడు కుడి చేతుల్లో పెట్టుకునేవాడు కదా ఆయన. ఎడం అదే చేతి మీద పెట్టాడు ఆయన. గురునానక్ గారు ఎందుకు చూపెట్టాడు అభయహస్తము? బుద్ధుడు ఎందుకు చూపెట్టాడు? మతాలన్నీ కూడా యేసుక్రీస్తైనా కానీ మరొకరైనా అన్ని కూడా ప్రజలకు ఏం చెప్పింది? డరావ్ మత్, డరో మత్. అది కదా వాళ్ళు చెప్పింది. అన్ని మతాలకు, సర్వ మతాలకు సారాంశం అదే కదా. మీరు దాన్ని భిన్నంగా భయపెట్టే ప్రయత్నం చేశారు జనాన్ని. హింసగా మార్చారు. హిందూ మతం పేరుతోటి హింసని ప్రేరేపించే పని చేశారు. మీరు హిందూ ప్రతినిధులు కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది చాలా అదే మంచి మాట. చాలా కాలంగా ఇప్పుడు నిన్న చాలా మంచి శివుడి బొమ్మని లోక్సభలో ప్రదర్శించడం పట్ల కొంత అభ్యంతరాలు వ్యక్తమైనాయండి. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆ తర్వాత ఆయన కాన్స్టిట్యూషన్ కూడా ప్రదర్శించాలనుకోండి. ఆర్టికల్ ఏది ప్రదర్శించకూడదని స్పీకర్ 1కి 4 సార్లు అన్నేమండి. ఒక విషయం ఆయన శివుడి బొమ్మను మాత్రమే ప్రదర్శించలేదు. చాలా విషయాలు ప్రదర్శించాడు ఆయన. గురునానక్ ఫోటోని ప్రదర్శించాడు. యేసుక్రీస్తుని ఫోటోని ప్రదర్శించాడు. మొహమ్మద్ ప్రవక్త ఫోటో లేదు కాబట్టి ఆ నమాజ్ దువా చేస్తున్న, ప్రార్థన చేస్తున్న 2 చేతులు ఉన్నటువంటి ఫోటోని ప్రదర్శించాడు ఆయన. జైన్లు అలాగే చెప్పాడు, మహావీరుడు అలా చెప్పాడు, గురునానక్ అలా చెప్పాడు. ఒకటి కాదు, చాలా ప్రస్తావించాడు. 5-6 మతాలను ఆయన లోక్సభలో ప్రస్తావించాడు. సో అంచేత శివుడు బొమ్మ మాత్రమే ప్రదర్శించాడనే మాట కూడా కరెక్ట్ కాదు. మిగతా దానికి ఏమో ఆర్టికల్స్ ఏమి ప్రదర్శించడానికి వీల్లేదని స్పీకర్ అభ్యంతరం చెప్పాడు. అదే కాన్స్టిట్యూషన్ తోటే మొదలు పెట్టాడు ఆయన. కాన్స్టిట్యూషన్ కూడా ఒక ఆర్టికలే కదా. భారత రాజ్యాంగం కూడా ఆర్టికల్ ఏది ప్రదర్శించకూడదంటే నాకైనా ఈ రూల్ మిగతా వాళ్ళు లేదా అని కూడా అడిగాడు. ఇప్పుడు ఇండియా కూటమి ఒక లూజు మాట్లాడడానికి లేచి అయోధ్య అనగానే మైక్ ఎందుకు కట్ అయిపోయిందని అడిగాడు. స్పీకర్ గారు మీరు నడుపుతున్నారా సభని, లేక ఇంకెవరైనా నడుపుతున్నారా కూడా అడిగాడు. కాదు నేనే నడుపుతున్నాను, ఎందుకు ఆగిందో నాకు తెలియదు కానీ ఎవరు ఆపలేదు కానీ స్పీకర్ సంజాయిషి ఇచ్చారు. సో అంటే ఇప్పుడు అన్ని విధాలా కూడా మోడీ గారిని నిన్నటి ప్రసంగంలో రాహుల్ గాంధీ ఓవర్టేక్ చేశాడు. సమాజానికి కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. సర్వ మత సామరస్యమే మన విధానం కావాలి, మన జీవన విధానం కావాలి. ఒక మతాన్ని పైగా దాంట్లోని హింసా భాగాన్ని లేదా దాంట్లో హింస చూపించే ప్రయత్నం చేయకూడదని అన్నమాట చాలా బలంగా చెప్పాడు. అది చాలా సక్సెస్ అయ్యాడు. ఆయన ముందు నిలబడి మాట్లాడలేడు. మోడీ ముందు మాట్లాడటమా ఈ పిల్లగాడు అనేటువంటి పద్ధతులను బట్టి మోడీ గారు నేను పెద్ద మనిషిని అయ్యాను, మీకన్నా ఇప్పుడు నేను పెద్దవాడిని అని చెప్పడానికి అంత ట్రై చేశాడు. ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. చాలా ఇన్స్పైరింగ్గా కూడాను చూసిన వాళ్ళు కూడా అనిపించింది. ఎలాగో వివిధ పార్టీలకు సంబంధించి ఇండియా కూటమికి ఆయన ఇప్పుడు నాయకుడు. ఆ పార్టీ చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా రాహుల్ గాంధీని చేశారు. మీరు ఇంకొక అంశం చెప్పారు, నెహ్రూ కనిపించాడు తనలోంచి. దట్స్ గ్రేట్. నెహ్రూ కనిపిస్తే ఇంకా గొప్ప విషయమే. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.